జమ్మూ కాశ్మీర్లో పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాల వదిలిన 28 మంది అమాయక హిందువులపై జరిగిన దాడిని నిరసిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో బీజేపీ, టీడీపీ మరియు ఆర్యవైశ్య సంఘ నాయకుల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఈ ర్యాలీ మున్సిపల్ బస్టాండ్ ప్రాంగణం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, టీడీపీ మరియు ఆర్యవైశ్య సంఘ నాయకులు పాల్గొన్నారు. తెలియజేసిన మనోళ్ళంతా వచ్చినారు. మరొకసారి ఇటువంటి కార్యక్రమాలు ఎట్లా జరిగితే వెంటనే స్పందించి మనందరం కూడా ఎక్కువ 2 రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఆ దుర్ఘటన భారతదేశాన్నే కాక ప్రపంచాన్నే కలిచివేసింది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పనిగట్టుకొని ఎక్కడ జాతీయవాదులు మతం పేరిట విడదీసి వారిని దారుణంగా కాల్చి చంపటం భారతదేశం యొక్క జాతీయవాదులను, దేశభక్తులను కలవరపరుస్తుంది. ఈరోజు చనిపోయిన 28 మంది వారి మీద జరిగిన దాడినే కాక ఇది భారతదేశం మీద జరిగిన దాడిగా దేశభక్తులందరూ భావిస్తున్నారు. ఇది మనం ఛాలెంజ్ గా తీసుకుని ఈ దేశంలో పాకిస్తాన్, చైనా ఆ దేశాలు ఏ విధంగా కుట్రపన్నుతున్నాయి, మన దేశాన్ని ఏ విధంగా విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయో ఇది ఒక పెద్ద ఉదాహరణ. కాబట్టి దేశభక్తులందరూ ఏకం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. జాతి, మత, వర్గం, రాష్ట్రాలు, భాషలకు అతీతంగా ఈరోజు దేశం అంతా ఒక్కటై మన దేశాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. దేశంలో అందాల కాశ్మీర్ ఏదైతే ఉందో అందాల కాశ్మీర్ లో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి భారతీయుడు వెళ్లి పర్యాటక పోవడం కోసము ఈ కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క సహకారంతో, ప్రజలందరి యొక్క కోరికతో 370 ఆర్టికల్ రద్దు చేసి ఈరోజు ప్రశాంతమైన వాతావరణం ఉన్నటువంటి కాశ్మీర్ లో ఈ రోజు ఉగ్రవాదులు కావాలని పన్నం కట్టి ఈరోజు అనేక మంది భారతీయులపై ఈరోజు ఉగ్ర దాడి ఏదైతే ఉందో యావత్ దేశంలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా ఏకతాటిగా మేము ఈరోజు ఖండిస్తా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వానికి మేమందరం కూడా దేశంలో ఉన్నటువంటి జాతీయవాదందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. దెబ్బకు దెబ్బ, దాడికి దాడి, ప్రతి దాడి చేయాలని చెప్పి ఈరోజు మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. పాకిస్తాన్ మళ్ళీ ఇలాంటి పన్నాగం పంటకుండా ఈరోజు ఈ దేశం ఒకవైపు చూడాలనుకున్నా కూడా వాళ్ళు వెన్నులో వణుకు పుట్టే విధంగా వాళ్ళు ఆలోచన చేయాలా. నీరు గాది గారుస్తా ఉన్నారు. ప్రతి భారతీయుడు ఈ రోజు కోపంతో ఉక్కిరి బిక్కిరి అవుతా ఉన్నాడు. ఈ కూడా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.